ఈరోజు క్లాస్లో భలే జాలీగా ఉండింది కదా, గేమ్స్ కూడా ఆడుకున్నాం. రుద్ర, మంచివేళ నువ్వే వచ్చేసావు. చూసావా, నేను నా చేతుల మీద ఈ సూప్ తయారు చేశాను. ఇది నేనిచ్చానని చెప్పి మేడం కానుంగ్ దగ్గర ఇచ్చొస్తావా? షూర్ మ్యామ్. మైరా, వరుణ్, మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? రుద్ర కేక్ ఇచ్చేసి త్వరగానే ఇక్కడికి వచ్చేస్తాడు. మీరిద్దరూ ఈ కేక్ తినండి. It's yummy. Thank you, ma'am. ఈరోజు సూర్యుడు వచ్చాడా లేదా? చక్లీనా మనకి కేక్ కొడుస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడు సూపరే. ఎందుకంటే మైరా, వరుణ్ తిన్నారే స్పెషల్ కేక్. అది నా చేతుల మీద చేసిన స్పెషల్ ఈవిల్ కేక్. ఇక మీరు చూడండి, ఈ ఈవిల్ కేక్ రుద్ర, మయూర, వరుణ్ కి ఉన్న స్నేహాన్ని ఎలా పగగా మారుస్తుందో అని చూడండి. అమ్మా, నిజంగానే మీరు చెడ్డ ఈవలే. అంటే అమ్మా, ఇవన్నీ ఎలా జరుగుతాయి? మీరిద్దరూ వెళ్ళండి. మైరా, వరుణ్కి ముందు వాళ్ళకి రుద్ర మీద కోపం, శత్రుత్వం వచ్చేలాగా మీరు మాట్లాడండి. మిగతా విషయాల్ని నా కేక్ చూసుకుంటుంది. అర్థమైందా? వావ్ మామ్, అయితే రుద్ర తిరిగి వచ్చేటప్పుడు వాడి మిత్రులు అక్కడ ఉండరు. ఈవిల్ మైరా, వరుణ్ ఇంకా రుద్రకి పోటీ జరుగుతుంది. యూహూ! ఇది నిజంగా అద్భుతంగా ఉంటుంది. మైరా, వరుణ్ కూర్చోండి. రుద్ర మీకేమైనా రూల్ వేసాడా ఏంటి? తను ఇక్కడికి వచ్చేంత వరకు మీరిద్దరూ ఇలాగే నిల్చోవాలని ఒక విషయం అర్థం కావట్లేదు. రుద్ర మిమ్మల్ని ఫ్రెండ్స్ లా కాకుండా సర్వెంట్స్ లా చూస్తున్నాడేంటి? మీరు ఫ్రెండ్సే కదా? రుద్ర మీ ఇద్దరికి చేస్తుంది చాలా పెద్ద అన్యాయం తెలుసా? తను మీ ఐడెంటిటీ లేకుండానే చేశాడు. మీ ఇద్దరు తను పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నాడు. అయితే మీకు రంగిలకు ఎలాంటి వ్యత్యాసం లేదన్నమాట. నువ్వు కావాలంటే చూడు జోడీ, ఇప్పుడు రుద్ర వస్తాడు, వీళ్ళిద్దరిని కూర్చోమంటాడు. వీళ్ళిద్దరూ కూర్చుంటారు. నెక్స్ట్ మినిటే వాడు లేవమంటే అప్పుడు వీళ్ళు లేస్తారు. ఏమైంది మీ ఇద్దరికి? ఈ సమస్యకి మధ్యలో నువ్వు అసలు రాకు. రుద్రాన్ని వాటి తప్పుకో. వీళ్ళిద్దరూ మమ్మల్ని బాగా ఇన్సల్ట్ చేశారు. వాళ్ళని వదిలిపెట్టము. మైరా, వరుణ్, ఆగండి. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మమ్మీ, మీ మ్యాజిక్ పని చేయలేదు. మీ ఈవిల్ కేక్ వల్ల మైరా ఇంకా వరుణ్ రుద్రాని కాకుండా మమ్మల్ని అటాక్ చేస్తున్నారు. మా వెనకే వస్తున్నారు. ఏంటి? అలా జరిగే అవకాశమే లేదు. అమ్మా, వాళ్ళిద్దరు వచ్చేసారు. జెన్నీ, జోడీ, మీరిద్దరు మమ్మల్ని బాగా ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు మీ ఇద్దరికి మేము శిక్ష విధించబోతున్నాం. మీ ఎముకల్ని ముక్కలు ముక్కలుగా తరిగి వాటిని ఇక్కడ యూజ్ చేయబోతున్నాము. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, వీళ్ళిద్దరి మీద మీ చేయి పడకూడదు. మా ఈవిల్ కేక్ తిని మా మీదే దాడి చేస్తున్నారా? నేను పెంచిన పిల్లి నా మీదే దాడి చేయడమా? పిల్లి నిజమైన స్వరూపాన్ని నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. ఈ
మైరా వరుణ్ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదే. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఎక్కడ దాక్కుని ఉంటుంటారు. ఇంకా త్వరగా వెళ్ళండి, వాళ్ళని వెళ్ళి పట్టుకోండి. మైరా వరుణ్ మీ ఇద్దరికి ఏమైంది? ఆగండి. మమ్మీ, ప్లీజ్ కాపాడండి. మమ్మీ. రుద్ర, ये 22 का प्रोटेक्शन शील्ड क्रिएट हो। ప్రశాంతంగా ఉండండి మైరా వరుణ్, మీ ఇద్దరికి ఏమైంది? కోపడకండి, మీరందరూ షీల్డ్ నుంచి బయటికి వెళ్ళండి త్వరగా. రుద్రా, ఈ సమస్యకి మధ్యలో నువ్వు అసలు రాకు. మైరా వరుణ్ ఆగండి. పిల్లలు మనం ఎక్కడన్నా దాక్కుందాం, త్వరగా వెళ్ళి దాక్కోండి. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఎక్కడ దాక్కుని ఉంటుంటారు. పద వెళ్ళి చూద్దాము. హలో జెనీ, జోడీ, మీరు ఎక్కడున్నారు? మాకు గొంతివ్వండి. నాకు తెలుసు మీరు ఇక్కడెక్కడో దాక్కొని ఉంటుంటారు అని. పర్లేదు అని వదిలేద్దామా, లేకపోతే మీ సంగతి చూద్దామా? చెప్పండి, మిమ్మల్ని ఏం చేద్దామో మీరే చెప్పండి. ఈ చీకటి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చీకట్లో శత్రువులకి ఏం కనిపించదు. కానీ మనం మాత్రం చూడగలుగుతాం కదా. ఇక్కడున్న ఇద్దరే అని నాకు అనిపిస్తోంది. మైరా వరుణ్, మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఈ బాయ్స్ కా స్టాచ్యూ స్టాప్. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు ఎక్కడికి వెళ్ళినా మేము మిమ్మల్ని కొని పెడతాం. మైరా వరుణ్ ఆగండి, నేను చెప్పేది వినండి. మీరిద్దరు ఎందుకని ఇలా చేస్తున్నారు? ఇదేంటి? 2 గంటల మీకు డిటెన్షన్. జోడీ ఎక్కడో? మిస్ సెక్యూరిటీ, మైరా వరుణ్ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడండి. ఆగండి, మైరా